बट मेरे को पूछने के लिए, मेरे को मारने के लिए, मेरे को ऊपर आने के लिए, मेरे को डायरेक्ट एक्शन देने के लिए बहुत सारे लोग सोच रहे हैं। किसी को मन को गलत मत समझाओ। मैं क्षमा मांग रहा हूँ। डैडी जी बोल रहे हैं कि ऐसा आप देख सकता है मार्केट पे अभी ऐसा भी कुछ लोग बता रहे हैं ये क्या है, बहुत सिंपल है, ये तो 2-3 बैटरी लगाने से ज्यादा माइलेज तो आएगा, क्यों नहीं आएगा? तो आप ऐसा कर लो। अभी तो टीवीएस कंपनी है, होंडा कंपनी है, बहुत सारे लोग, उन लोग तो छटपट हो रहे हैं, बहुत टेंशन हो रहे हैं, हमारा गाड़ी भी कैसे ज्यादा किलोमीटर आएगा, टेंशन हो रहा है। उन लोग को पास जाके बता दो, आप ऐसा 3 ना 2 बैटरी ज्यादा लगाइए, ज्यादा किलोमीटर आएगा। सर जितना भी किलोमीटर का आएगा, इतना भी ज्यादा बैटरी लगेगी, उतना वजन बढ़ेगा, वो ज्यादा नहीं दे पाएगा। वो इन्वेंशन हमारा ही दे सकता है। सो दोस्तों, डैडी जी ऐसा बता रहे, ऐसा सब सोच लो अच्छी तरफ से, ध्यान से सब। आप किसी को भी बता रहे तो ध्यान से अच्छी तरफ से बताओ। तो ये सब छोड़ के मेरा ऊपर आके मेरे तरफ से झगड़ा कर रहा है, ऐसा अच्छा बात नहीं है। अभी मैं जो भी बता रहा हूँ ध्यान से सुनिए। डैडी जी अभी बताएंगे, ध्यान से सुनिए। कोट डैडी। అమ్మ ఒకసారి ఇట్లా అమ్మాయి ఇది చేయి అయిపోయింది, కొద్ది దీనికి ఏం పెట్టాం, కొద్ది బ్లడ్ వస్తుంది. ఓకే డాడీ, ఈ బ్లడ్ వస్తుంది కదా, దీనికి ఏం పెట్టు. डैडी ओके निशो, डैडी ये भी बता रहे मैं ये कम्युनिटी के लिए कितना टेंशन ले रहा हूँ। हाफ डे मैं खा रहा हूँ, कच्चा माल में खा रहा हूँ। आप मेरा खाना देखोगे तो आप विश्वास नहीं कर पाओगे। इस कंपनी के लिए दिन रात बहुत मेहनत कर रहा हूँ, हाफ डे खा रहा हूँ, कच्चा माल खा रहा हूँ, बहुत इंटरेस्ट पे। ये 5 साल हो चुका है, इधर ही मैं बैठा हूँ। ये मेरा जिम्मेदारी है, ये लोगों का पैसा क्लियर करना। कोट डैडी। ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు దాకా ఇన్వెన్షన్ గురించి మీతో మాట్లాడాను, వినండి. అయిపోయింది, మీరు విన్నారు కదా డాడీస్? ఓకే, అందరూ విన్నారని నేను అనుకుంటున్నాను. డాడీ ఒకసారి విన్నారు అంటే చిన్నది ఒకసారి చెప్పేయండి. ఇప్పుడు నేను మరొక విషయం అడుగుతాను. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ నాన్న, చాలు నాన్న, చాలు చాలు. అయితే డాడీ నువ్వు అడిగి విన్నారు కదా అని ఇందులో అడిగిస్తే నేను మాట్లాడతాను. जब तक अभी तक जितना भी लोग ध्यान से सुना है, सब लोग ठीक से सुना है ना? आपको सभी लोग तो पूरा समझ से आया? तो सभी को जितना भी समझा है, जितने भी समझ गए हैं, मगर अच्छा समझ गए हैं आप लोग, तो आप लव सिंबल से डैडी को लव सिंबल दीजिए। नेक्स्ट अभी जो भी डैडी बता रहे हैं ध्यान से सुनिए। तो जो भी पर्सन अच्छा सुना है तो लव सिंबल भेजिए। ఓకేనన్నా? ఓకే డాడీస్, ఓకే డాడీస్, థ్యాంక్ యూ, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఆపమన్న, మళ్ళీ నేను మాట్లాడేసిన తర్వాత మళ్ళీ అడుగుతాను, అప్పుడు చెప్పేస్తే ఏదో ఒక నిర్ణయం నేను తీసుకుంటాను. यस यस, वो लव सिंबल थोड़ा रोकिए। डैडी जी जो बता रहे ध्यान से सुनिए। థ్యాంక్ యూ డాడీస్. అయితే ఇప్పుడు నేను చెప్తాను విను. ఇప్పుడు ఇంత గొప్పగా మైలేజ్ మనం ఇస్తున్నాం. మైలేజ్ ఇవ్వడం అనేసి అంటే బ్యాటరీ తగిలించడం కాదు. మైలేజ్ ఇవ్వడం అంటే బరువు, మనం అక్కడ ఎంత బరువు పెట్టామో ఆ మోటార్కి ఎంత లోడ్ తీసుకుంటుంది, బరువు పెరిగితే ఎంత లోడ్ తీసుకుంటుంది, హైట్కి వెళ్తే ఎంత లోడ్ తీసుకుంటుంది, స్టార్ట్ చేసిన వెంటనే పీక్ అవర్ ఎంత తీసుకుంటుంది, పికప్ అందుకోవడానికి మన భాష చెప్పాలంటే, ఆ తర్వాత నార్మల్గా ఎంత తీసుకుంటుంది, ఆ బరువుని బ్యాలెన్స్ చేసుకొని ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, ఇవన్నీ చూస్తారు. అందుకని 4 బ్యాటరీలు తగిలించిస్తే వచ్చేస్తుంది మైలేజ్ అనుకోవడం శుద్ధ అవగాహన లేని విషయం. అలా అనుకుంటే మీకు బ్యాటరీలు దొరికితే దొరకవో తెలియదు కానీ, నాకు బ్యాటరీలు దొరుకుతాయో దొరకవో తెలియదు కానీ, హోండా వాడికి, హీరో వాళ్ళకి, టీవీఎస్ వాళ్ళకి కావాల్సిన బ్యాటరీలు దొరుకుతాయి. మొత్తం బ్యాటరీ తోటి బండి తయారు చేసి ఇడేస్తారు. అది జరగదు. ఇన్వెన్షన్ లో పవర్ ని ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నాను. దాని సెకండ్ అది నెక్స్ట్ అది మాట్లాడతాను. నేను దానికి ఒక ప్రెస్ మీట్ పెడతాను, అన్ని ఛానల్స్ వాళ్ళని ఇన్వైట్ చేస్తాను, పేపర్లో వాళ్ళు ఇన్వైట్ చేస్తాను, యూట్యూబర్స్ చూస్తే వాళ్ళు ఇన్వైట్ చేస్తాను. నా ఇన్వెన్షన్ వాళ్ళ మధ్యలో నేను ప్రజెంట్ చేస్తాను.
అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి అనేది. ఓకే డాడీస్, అయితే నన్ను ఇది చెప్పేసి నేను పాయింట్కి వచ్చేస్తాను. ओके डैडी। दोस्तों, हमारा जो 200 किलोमीटर जो ज्यादा आ रहा है, ऐसा भी मगर कोई 1 किलोमीटर आना चाहता है तो वहां बैटरी ज्यादा लगाना ये गलत बात है। बैटरी ज्यादा लगाने से कभी भी किलोमीटर नहीं आएगा। सो बैटरी, मोटर से बैटरी कनेक्ट रहेगा, पिकअप से बैटरी कनेक्ट रहेगा। जितना बैटरी रहने से उतना पिकअप जाएगा, जितना मोटर से उतना गाड़ी आगे बढ़ सकते हैं। गाड़ी वजन के साथ बैटरी कनेक्शन होगा। ये सभी के बैटरी के लगवा के वहीं बैटरी वजन से ही गाड़ी का मैन्युफैक्चर होगा। सो ये नहीं सुन के बहुत सारे लोग इसका गलत समझ रहे हैं। मगर ज्यादा बैटरी लगाने से ज्यादा किलोमीटर आएगा सोचेगा तो ना, ये टीवीएस वालों को ना होंडा शोरूम वालों को, इन लोगों को बैटरी ज्यादा मिलना कुछ बड़ा बात नहीं है। बहुत सारा बैटरी इन लोग ले सकता है, ज्यादा किलोमीटर लेकर आ सकता है, बट ऐसे क्यों नहीं कर पा रहे। सो दोस्तों, हमारा इन्वेंशन का वैल्यू क्या है, आप लोग सभी लोग समझाना पड़ेगा। इसी को डैडी एक प्रेस मीट लेकर आ रहा है, जैसे कि प्रेस मीट कर रहा है, वो प्रेस मीट पे यूट्यूबर्स को, वैसा ही न्यूज चैनल वालों को, वैसा ही जितना भी बड़ा बड़ा जितना भी लोग है, इन सभी लोग को अच्छी तरफ से एक प्रेस मीट करना चाहता है। वही प्रेस मीट से, वो प्रेस मीट पे ये इन्वेंशन क्या है वहां बताना चाहता है। सो तब ये सब लोग को पता चलेगा ये इन्वेंशन का वैल्यू क्या है। तो डैडी जी एक प्रेस मीट करके इसको अच्छा आगे बढ़ने लेके जाना चाहता है। सो दोस्तों, ये डैडी जी वहां बताना चाहता है, हम सबको पता चलेगा। कोट डैडी। నెక్స్ట్ ఒక్క విషయం చెప్పేయు, నేను నా డాడీస్ని, నేను నా కిబో కమిటీని అడగాల్సిన విషయం అడుగుతాను, ఇది ఒకటి చెప్పేయి. కొంతమంది అన్నారు డాడీ డైనమైట్ వేస్తున్నాడు, ఆ డైనమైట్ ఇస్తే వెనకాల పవర్ ఇచ్చేస్తుంది, మన సైకిల్ మీద చూడలేదా, ఆ ముందు నువ్వు తొక్కేస్తుంటే ముందు లైట్ వెలిగేస్తుంటది, డైనమైట్ ఎడుతుంది అంతే, అంతకంటే ఏం లేదు అని చెప్పారట. డైనామాలు వాళ్ళప్పుడు దొరకలేదు, నేను అనుకుంటున్నాను మరి ఈ లెక్కని. డైనామాలు టీవీఎస్ వాళ్ళు దొరకలేదు, వీళ్ళెవ్వరికి డైనామాలు దొరకలేదు, నాకే దొరికేసాయి. మరి ఎక్కడున్నాయి ఎన్నాలను? మీకు కావాలంటే చెప్పండి, ఎన్ని కావాలి నేను చెప్తాను, అడ్రస్ తెచ్చుకోండి, డైనామాలు తెచ్చుకోండి, తగిలించండి మీకు నచ్చిన చోట. డైనామా ఫంక్షన్ తెలుసా మీకు? డైనామా ఎప్పుడైతే పెట్టో దాని మీద ఓవర్లోడ్ అవుతుంది. మనం ఫ్రీగా వెళ్ళే ఒక సైకిల్ తొక్కండి, మామూలు తొక్కినప్పుడు ఎలా నడుస్తుంది, డైనామా ఆన్ చేస్తే మీకు ఎలా నడుస్తుంది, దానికి ఎంత పవర్ అవసరం వస్తుంది, ఎంత పవర్ ఇస్తే ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఉత్పత్తి ఎంత, ఉత్పత్తి వ్యయం ఎంత మీకు అర్థమవుతుంది. 1 లీటర్ డీజిల్ కొడితే 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు కరెంట్ వస్తే అసలు ఏ అవసరం లేదు, డీజిల్తో నడిపేస్తారు. అలా ఉండదు. 1 లీటర్ డీజిల్ 100 రూపాయలకు ఖర్చు పెడితే 10 రూపాయలు 15 రూపాయలు పవరే వస్తుంది. అంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువ, ఉత్పత్తి తక్కువ. డైనామో కూడా అదే వర్తిస్తుంది. ఆ విషయం తెలియక డైనామాలు పెట్టేస్తారు. రెండేటి 30 ఏటి మొత్తం టైర్ నిండానా గిర్ర తిరిగేస్తుంది, మీకు పట్టుపోద్ది, ఆకాశం అంచుల దాకా తొక్కేసి మైలేజ్ వచ్చేస్తుంది. ఇంపాసిబుల్ డాడీ. అవన్నీ ఈ డైనామో మీద కొన్ని లక్షల మంది తెగ పరిగెట్టి చేశారు, నథింగ్ రాదు. ఓటు హిందీ డాడీ చెప్పామా హిందీలో? डैडी जी, చెప్పలేదే. हाँ डैडी చెప్తున్నాను। दोस्तों, डैडी जी बता रहे, डैडी जी पूछ रहे खुद, जो हमारा किबो कम्युनिटी को पूछ रहे, मैं जो पूछ रहा हूं आप ध्यान से सुनिए, मेरे को आंसर देने के लिए बता रहे। सो डैडी जी को कुछ लोग बता रहे कि ये पूरा बहुत इजी है, डैडी जी डायनामा लगा रहा है, जैसे कि हमारा साइकिल पे डायनामा लगाएंगे, डायनामा को जब साइकिल पे लगाएंगे वो जितना घूम रहा है बहुत इजी से घूम लेंगे, वैसा उसका लाइट भी जल जाएगा। ऐसा बहुत सारे लोग बता रहे। सो ऐसे डायनामी चाहिए तो वो ओला वाले को, ना कोई इधर वाले को, ना टीवीएस वाले को क्या नहीं मिलेगा क्या? उन लोगों को पास भी डायनामो ज्यादा से ज्यादा मिलेगा ही मिलेगा।
मगर कोई भी डायनेमा लेना चाहता है तो डैडी जी खुद पूछ रहे, मैं एक एड्रेस दूंगा, वहां पे जाकर ले लो, कितना डायनेमा चाहिए उतना डायनेमा आपको मिलेगा, ले लीजिए। सो ऐसा कभी भी नहीं होगा। डायनेमिक्स से गाड़ी भी चलेंगे तो ये बहुत गलत बात है। साइकिल पे कोई भी डायनेमिक्स से लगाने से उसका स्पीड कम हो जाएगा, क्योंकि उसका प्रेशर पड़ेगा। से एक जैसे कि 100 रुपए का किलोमीटर जो पेट्रोल जा रहा है, वही 100 रुपए किलोमीटर, वही 100 रुपए का जो पेट्रोल का, मगर आप डायनेमा हिसाब से पावर मगर सोचेगी तो 10 वाट का पावर मिलेगा, जैसे कि 10 रुपए का ना 10 वाट का पावर ही आएगा। तो ऐसा कभी नहीं होगा। सो ऐसा बहुत लोग सोच रहे हैं कि बहुत सिंपल है, वो डायनेमिक से लगा लेंगे, वो बहुत इजी से कर रहा है। सो ऐसा भी कोई कहना चाहता है तो मेरे पास लेकर आओ, कोई भी मगर डायनेमिक से इजी हो जाएगा तो मेरे पास लेकर आओ। वो कैसा होगा उसके पास में भी सुनेंगे, वो जैसे कर रहा है वैसे ही मैं भी करने के लिए तैयार हूँ। तो दोस्तों, डैडी जी आपको ये क्लैरिटी बताया है, कोट डैडी। ఓకే డాడీ. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి డాడీస్. ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో ఎవరికైనా బాధ అనిపిస్తే సున్నితమైన అంశం ఇది. నిజమో కాదో తీసుకోండి. నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోండి. మీకప్పుడు అర్థమవుతది. ఒక మోటివేషన్ స్పీచ్ కోసం 4 బ్యాడ్ రేట్ వచ్చేస్తాయి అనేది విషయం కాదు. అది నిజం కాదు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చేసిన తప్పేటో నేను చెప్తాను. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం నేను చేసిన తప్పే. ముందు తప్పు ఒప్పుకొని నేను చెప్తున్నాను. అప్పుడు నేను అడుగుతాను, మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. అదేంటంటే చెప్పినాను, ఇది ఇంపార్టెంట్ విషయం. दोस्तों, अभी जो डैडी जी बता रहे, आप लोग ध्यान से सुन के सोच लीजिए, ये गलत है कि ना ठीक है। क्योंकि आज का मीटिंग जो किया है, डैडी जी इस पे एक गलत ही बोल रहे हैं, जैसे कि एक गलत में किया हूं, फर्स्ट में गलत किया हूं, वही बात में बता के मीटिंग आगे बढ़ रहा हूं। सो मेरा बोलने से पूरा सुन लीजिए, तब मैं आपको पूछूंगा ये राइट ना गलत, अब बताना चाहिए। सो ध्यान से सुनिए, कोट डैडी। ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి డాడీస్ నేను చెప్పింది. ఇప్పుడు నేను చేసిన ఇన్వెన్షన్ ఏది వద్దు. చిన్నదే చెప్తాను. 400 కిలోమీటర్లు వచ్చేటువంటి ఆ ఫార్ములాని, లేదు ఆటోని తీసుకుందాం. 500 కిలోమీటర్లు వచ్చేటువంటి ఆ ఫార్ములా 1000 కిలోమీటర్లు. ఈ ఒక్క ఫార్ములాని నేను బయటకు అమ్మేసుకుంటే హ్యాపీగా ఆటోకి నేను ఇచ్చుకుంటే నాకు వాళ్ళ ప్రాఫిట్‌లో ఇంత షేర్ ఇచ్చి నాకు నెలకి ఇంత అని ఇచ్చేస్తారు. ఒక మంచి కంపెనీతోటి అగ్రీమెంట్ రాసుకుంటే సరిపోద్ది నాకు. మీరంటున్నారు గదా! కొంతమంది అనుకుంటున్నారు, డాడీ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడని. నాకు డబ్బులే కావాలంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఇన్వెన్షన్ ఇచ్చేస్తే డబ్బులొస్తాయా? రావా? నా దగ్గర ఇన్వెన్షను ఎవరికైనా ఇస్తే నాకు డబ్బులు ఇస్తారా? ఇవ్వరా? 100% ఇస్తారు డాడీ. ష్యూర్ డాడీ, 100% వస్తాయి డాడీ. 100% ఇస్తారు డాడీ, మీకు చాలా డబ్బులు ఇస్తారు. లైఫ్ టైమ్ తరతరాలు వస్తాయి డాడీ. ఓకే. థ్యాంక్ యూ డాడీ. అలాగే ఇప్పుడు నేను ఫ్యాక్టరీ పెడతాను అంటే నన్ను ఎంత పెట్టమంటావు అని అడుగుతున్నారు. ఫ్యాక్టరీ పెడతానంటే నాకు ఎంత అవకాశం ఇస్తావు అని అడుగుతున్నారు. ఇంత మంచి ప్రొడక్ట్‌ని పట్టుకొని మన కిబోలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు నా టైం అడిగాడు. ఆల్ ఇండియా నేను ఒక ఆటోని ప్రమోట్ చేస్తాను. ఆల్ ఇండియా నేను ప్రమోట్ చేస్తాను, నాకు ఇచ్చేయండి. ఒక్క ఆటో చాలు, మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది మన కంపెనీ. ఒక ఆటో ఇవ్వండి అని నన్ను గంటన్నర టైం అడిగాడు ఇవాళ. కానీ ఈ విషయం మాట్లాడాలని నేను ఆయనకి టైం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఇంత మంచి ఇన్వెన్షన్‌ని కిబో కమ్యూనిటీ, నా కమ్యూనిటీ, కిబోలో ఉన్నోళ్ళందరూ నా గోవర్ధన్‌కి
దృష్టిలో పెట్టుకొని వచ్చిన డాడీస్ వీళ్ళంతానా. కాబట్టి వీళ్ళకంటే నాకు ఆస్తి ఎక్కువ కాదు. 5 సంవత్సరాల నుంచి నాతో ఉన్నారు. నేనేం చెప్తే చేసుకుంటూ వచ్చారు, అభిమానించుకుంటూ వచ్చారు. వీళ్ళకంటే పెద్ద ఆస్తి నాకే ఉన్నది. వీళ్ళను గౌరవిస్తే ఎంతకంటే గౌరవం నాకు ఇంకో పట్టాలు కూడా ఏమీ రావు అనే ఉద్దేశంతోటి మన కాయిన్ని అద్భుతంగా తీసుకెళ్ళడం కోసం, మీరు పెట్టిన పెట్టుబడులు చక్కగా రావడం కోసం ఆ ₹500 ఇంకొక 500 కలిపైన కనీసం మీకు వచ్చేటట్టుగా మన ఇన్వెన్షన్ తోడై చేస్తే అది ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసు. చేస్తే వీళ్ళకి మంచి చేసినోడిని అవుతాను అని ఓ పిచ్చి పని చేశాను. ఏంటంటే అది మన కమ్యూనిటీలో ఉన్నటువంటి మన కాయిన్ కి ఈ ఇన్వెన్షన్ కనెక్ట్ చేస్తాను అనేటువంటి పిచ్చి మాటలో నేను చెప్పాను. ఇది నేను చేసిన తప్పు. ఓటు హిందీ दोस्तों అమ్మేసుకోవచ్చు కదా, అమ్మేసుకోవచ్చు కదా నేను. కానీ అమ్ముకోకుండానా ఓ పిచ్చోన్ని అనమాట. ఐ లవ్ యూ డాడీ అంటే నాకు అది ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటది. ఆ పిచ్ తోటి మన కమ్యూనిటీకి కలిపేశాను. అలా కలపకపోతే నేను ఇచ్చిన హామీ ఏంటి? యుటిలిటీలో అనేక రకాల ప్రొడక్టులు తీసుకొచ్చి వాడడం. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇప్పుడు నాకు. అనేక రకాల ప్రొడక్ట్ వేదిక కూడా అయిపోయింది. ఇది స్కై అండ్ అందులో ఇచ్చేసుకోవచ్చు. కానీ నేను మన కాయిన్‌కి ఇది కలిపాను. ఇది నేను చేసిన తప్పు. వాట్ హిందీ. दोस्तों डैडी जी बता रहे हैं हमारे पास जो इन्वेंशन है, ये इन्वेंशन में कम्युनिटी की देने से पहले बहुत सारे लोग सोच रहे हैं कि ये किबो कंपनी में ये एमडी सर बहुत पैसा लेके जा रहा है, बहुत पैसा लूट के लेके जा रहा है। सो दोस्तों एक बार आप चिंता कीजिए, हमारा जो 400 किलोमीटर का इलेक्ट्रिकल व्हीकल, 500 किलोमीटर का ऑटो, 1000 किलोमीटर का ऑटो, इसको मगर मैं बाहर कोई भी किसी को भी मैं देने के लिए मगर मैं सोच लिया, उन लोगों से करोड़ों करोड़ रुपए मेरे को आएगा। यस और नो? ये इन्वेंशन मगर बाहर किसी को मगर देना चाहता हूं, करोड़ों रुपए मेरे को आएगा, बट ऐसा मैं नहीं किया। तो ये मेरा एक गलत है। एक्चुअली ये इन्वेंशन में लेकर आऊंगा, इन्वेंशन से आपका कुछ होगा, ऐसे मैं पहले से किसी को नहीं बताया। सो ये इन्वेंशन से मैं फर्स्ट एक गलत किया हूं। हमारे पास जो ये कम्युनिटी है, 500 रुपए जो परचेज किया वो उसको 500 से 500 मिले के कैसे उसका इनकम आएगा सोच रहा हूँ। इन लोगों को कैसे अन्याय करना वो सोच रहा हूँ। यही सोच से हमारा कॉइन को इन्वेंशन से किया हूं। ये मेरा गलत है, कोई क्षमा कीजिए मेरे को। ये बात मैं बोलना गलत काम। मैं इतना ही एक मगर मैं ट्राई करूंगा, बाहर किसी को भी मेरे फैक्ट्री देने के लिए मैं बताऊंगा। बहुत सारे लोग बोल रहे हैं इसका फैक्ट्री करने के लिए कितना अमाउंट देना चाहिए, कितना पैसा देना चाहिए। डैडी को खुद आके बता रहे। अभी एक पर्सन डैडी के साथ बात किया है, एक ऑटो मेरे को दीजिए सर, पूरा इंडिया फैला लूंगी, इंडिया पूरा मार्केट कर लूंगी। ओनली 500 किलोमीटर का ऑटो चाहिए, पूरा एक किबो कहाँ चला जाएगा, कहाँ जितना डेवलपमेंट होगा इंडिया पूरा फैलूंगी, जैसे कि ये 500 किलोमीटर ऑटो से। तो दोस्तों इतना अच्छा इन्वेंशन है, इसको मैं कहाँ को लेके जाना चाहता हूँ। इतना पैसा का इन्वेंशन है, मैं मगर बाहर देख लूंगी करोड़ कमाएंगे, बट ये कम्युनिटी के लिए मैं कैसा अच्छा करना चाहता हूँ। ये फर्स्ट में गलत किया हूँ, क्षमा कीजिए। तो इसी के साथ साथ डैडी जी के बारे में और भी बहुत सारे लोग ऐसे बात कर रहे हैं, ये ऐसे कर रहे हैं, वैसे कर रहे हैं। ये सब कुछ नहीं है दोस्तों। सब एक डैडी जी ऐसे एक पागल आदमी है, पागलपन काम कर रहा है। मेरा साथ 5 साल मिलके ये किबियो कम्युनिटी वाले मेरे साथ जो आया है, इन लोगों को कैसा अच्छा पोजीशन होना चाहिए, अच्छा लाइफ होना चाहिए, अच्छा इनकम लेना चाहिए, यही सोच के ये इन्वेंशन लेकर आया है। तो ये एक बार सोच लीजिए दोस्तों, कोड डैडी। అయితే అంత మంచి ఇన్వెన్షన్ ని మన కమ్యూనిటీకి ఉండాలి,
తీసిన కంపెనీలో నా కంపెనీ ఉండకూడదు, పెట్టిన కంపెనీలో నాది ఉండాలి, తీసిన కంపెనీలో నాది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ మొత్తం ఈ ఆటో నుంచి కిందకున్నవన్నీ కూడా అదే కాదు, లారీ వరకు కూడా మన తాలూకు ఇన్వెన్షన్ తో తయారైనటువంటి ఆ సిస్టమ్ కి మన కాయిన్ కనెక్ట్ చేసి అక్కడ యూటిలిటీలో తీసుకొని ఇవన్నీ బర్న్ చేసుకెళ్ళిపోతే ఇది మంచి ధరకు వస్తుంది అని ఆలోచించిన పిచ్చోడిని. ఎందుకంటే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు ఉన్నటువంటి కాయిన్స్ కి నేను ఇంత రేట్ వస్తుంది, అంత రేట్ వస్తుంది చెప్తున్నటువంటి ఈ తరుణంలో కేవలం 1,50,000 కాయిన్స్ మాత్రమే ఉన్నటువంటి డీ కాయిన్స్ కి ఇంత పెద్ద ప్రపంచంలోనే గొప్పదైన ఇన్వెన్షన్ కనెక్ట్ చేస్తే మీకు అందరికీ మేలు జరుగుతుందని ఆలోచించాను కదా, అది నేను చేసిన తప్పు. 1,50,000 కాయిన్స్ ని కరగదీయడానికి ఇంత పెద్ద ఇన్వెన్షన్ పెట్టాలి అని ఆలోచించాను కదా, అది నా తప్పు. వాట్ హిందీ दोस्तों, अभी तक जो भी यूटिलिटी चल रहा है हमारा, ये इन्वेंशन के लिए जितने भी जो यूटिलिटी पे हमारा कॉइन लेके के लिए डैडी जो कोशिश कर रहा है, ये एक पागल का आदमी है। मेरा इन्वेंशन से सभी लोग कैसा अच्छा पैसा पाएंगे ना, इनकम ले सकते, उन खुद का जो 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 इन्वेस्ट किया है ना, कॉइन परचेज किया है, उनका अमाउंट कैसे आएगा, वही दिन रात चिंता करके वही पागलपन का आदमी है। तो इतना है वो सोचने का हम जानना चाहिए, ऐसा कोई भी नहीं दे पाएगा। आप एक बार सोच लीजिए, हमारा जितना भी प्रोजेक्ट है, ये छोटा सा हमारा जो 1,50,000 का सप्लाई जो डी कॉइन का है, इसका पूरा बर्न करने के लिए इतना बड़ा इन्वेंशन देना कोई जरूरत है क्या? कुछ भी जरूरत नहीं है। हमारा कॉइन कौन सा लेवल में कितना, बोले मिनिमम बिटकॉइन से ज्यादा सोच रहे थे, एक बार डैडी जी बताए थे, उतना लेवल का उतना ऐसा दाम होने के लिए डैडी जी खुद ट्राई कर रहे हैं, खुद पागलपन का आदमी है, बट हम ऐसा गलत समझ रहे हैं। सो जितना भी हमारा 1,50,000 का जो डी कॉइन का है, वो सब बर्न होने के लिए ये जो डी कॉइन को इन्वेंशन के साथ जो कनेक्ट किया है, ये पागलपन, ये सब कम्युनिटी के लिए कर रहा है। मेरा कम्युनिटी में मेरा बच्चा जो गोवर्धन है, उस देख के गोवर्धन जैसा मेरा बेटा है, वैसे ये कम्युनिटी लोग सभी लोग मेरा बेटा जैसा है, यही सोच के वो कर रहा है। तो दोस्तों, समझाने के लिए आप सोच लीजिए एक बार। कोड डैडी ఇప్పుడు ఈ బళ్ళు తీసుకొచ్చాను, రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇన్వెన్షన్ కనెక్ట్ చేసుకుంటూ దీన్ని చేస్తున్నాను. ఇండియాలోనే అన్ని కొంటున్నాను. మన దగ్గర బండి తయారవ్వలేదు, ఆటో మనం బయట ఎవడో తయారు చేసి కొంటున్నాం. ఇలా కాకుండా మనమే ఆ బళ్ళు తయారు చేసి ఇలాగ ఒక ఇండస్ట్రీ పెడితే ఈ కాయిన్స్ ని అతివేగంగా వెళ్ళాలి అంటే ఆ రేటు మంచి రేటుకి ఇచ్చి అందరినీ ఆకట్టుకునే విధంగా మన మైలేజ్ ఇస్తే, మంచి రేటుకి ఇవ్వగలగాలంటే మైలేజ్ ఇచ్చి మంచి రేటుని ఇవ్వగలగాలంటే మన సొంత ఫ్యాక్టరీ ఒకటి ఉండాలి. దానికి నేను డబ్బులు పెట్టలేను, 100 కోట్ల రూపాయలు నేను పెట్టలేను. అప్పుడు ఇతరుల నుంచి కొన్ని షేర్స్ ఇచ్చి ఆటో వరకు ఇచ్చి మనోళ్ళు కూడా చిన్న కాన్సెప్ట్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి ఈ షేర్లు ఇద్దాం, మన బళ్ళు మనమే తయారు చేసుకుందాం, అప్పుడు అర్జెంట్ కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని ప్రొడక్షన్ తీయొచ్చు. ఇలా చేయడం వల్ల ఒక్క డీ కాయిన్ కాదు, సిజిసి కాయిన్ కూడా, అలాగే క్యూసిసి కాయిన్ కూడా డీ కాయిన్ తో సమానంగా బర్న్ చేసుకుంటూ లేదా రేటు పెంచుకుంటూ లేదా దాని యూటిలిటీ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అందువల్ల ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొచ్చిన తర్వాత కానీ మనం కాయిన్ ఇస్తే, నేను ట్రేడింగ్ ఇస్తే ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అమ్మేవాడిలో నమ్మకం పెరుగుతుంది, కొనేవాడిలో నమ్మకం పెరుగుతుంది.
అమ్మేవాడిలో నమ్మకం పెరిగినప్పుడు వెంటనే తక్కువ గమ్మించుకోడు. తక్కువ అంటే సరిగా ఆలోచించలేను, లేదంటే వేరే ఆలోచన ఉన్నోళ్ళు తప్పిస్తే అలా అమ్మేరు. ఎందుకంటే ప్రపంచం గర్వించదగ్గ ఒక ఇన్వెన్షన్ మన ఇండియాలో ఉండి, ఆ ఇండియాలో ఉన్నోడు ఆంధ్రాలో ఉండి, తెలుగు రాష్ట్రాలైన మన రాష్ట్రాల్లో ఉండి, మన వాడై ఉంటే ఖచ్చితంగా దీన్ని గర్వంగా నా తాలూకు కమ్యూనిటీ చెప్పుకొని ఆ కాయిన్ అమ్ముకోకుండా దాచుకుంటారనేటువంటి పిచ్చితనం నేను చేసిన తప్పు. ఓవర్ టు హిందీ. दोस्तों, डैडी जी बता रहे हमारा जो इन्वेंशन, ये इन्वेंशन को यूटिलिटी पे लेकर आने के लिए हमारे भी ये इन्वेंशन के साथ जो भी इलेक्ट्रिकल ऑटो है ना कार है, इसका मेन जो भी पार्ट है कोई पर्सन के पास हम लेके जाए, तो दूसरे वाले पर्सन के पास हम ये पार्ट्स लेके हमारा इन्वेंशन लगवा के ऑटो बना रहे, कार बना रहे। तो डैडी का सोच है ये दूसरे वाले के पास क्यों पार्ट लेंगे, हम खुद इंडस्ट्री बनाएंगे, वो इंडस्ट्री पे हम ये पार्ट्स हम मैन्युफैक्चर करेंगे। जब प्रोडक्ट रिलीज होगा हमारा कंपनी का नाम पे, ये कार हो ना बाइक हो ना कोई भी हो, इलेक्ट्रिकल व्हीकल हो, ये सब हम खुद बनाएंगे, खुद मैन्युफैक्चर करेंगे, खुद हम इसको सेल्स करेंगे, ये सोच रहे। तो ये सोचने के साथ साथ ये कार का ऊपर हो ना ऑटो का ऊपर हो, जो भी शेयर आ रहा है, ये शेयर हमारा कम्युनिटी को कैसे ये शेयर सभी को देना चाहता है। ये देने जो चाह रहा है ये एक पागलपन का काम है। खुद डैडी जी बता रहे मैं ये शेयर को भी मैं देना चाहता हूं, मैं एक पागल हूं। एंड इसी के साथ साथ डैडी जो हमारा क्यूसीसी कॉइन का हो ना डी कॉइन का हो ना सीजीसी कॉइन का हो, तीनों कॉइन का भी यूटिलिटी पे फर्स्ट देके इसका यूटिलिटी पे अच्छा चला के सभी लोग को पता चलेगा ये कॉइन, ये तीनों कॉइन यूटिलिटी पे भी हो रहा है, तो इसको वैल्यू जब सभी को पता चलेगा, क्यूसीसी कॉइन में यूटिलिटी, डी कॉइन में यूटिलिटी, सीजीसी कॉइन में यूटिलिटी, ये कॉइन पूरा पता चलने के बाद तब डी कॉइन ना सीजीसी कॉइन को लिस्टिंग करने से सभी को एक अच्छा मौका मिलेगा कि अरे ये कॉइन तो यूटिलिटी पे जा रहे हैं, बहुत डिमांड एंड सप्लाई होगा, ये कॉइन कोई भी सेल नहीं करेगा, रखेंगे, जितना लोग ये कॉइन को रखेंगे उतना बहुत अच्छा रेट जाएगा, बच्चा पैसा लेके जा सकते। ये सब सोच के मैं एक पागलपन का काम किया हूं, ऐसा नहीं करना था। सो मैं अभी जो भी कर रहा हूं कम्युनिटी के लिए कर रहा हूं। सो ये पागलपन का काम मैं क्यों, ये मेरा गलत है। अभी मैं जो बताऊंगा ध्यान से सुनिए। कोड डैडी ఓకే డాడీ. डैडी ओके डैडी అది చెప్పాలి కదా నాకు. థ్యాంక్ యూ, బాగా చెప్పావు. వెంటనే నాకు చెప్పు ఓటు డాడీ అని చెప్పు. ఓకే. అయితే डैडी అయితే జాగ్రత్తగా వినండి డాడీస్. మన జీవితాల్లో మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పేవన్నీ. ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీని తీసుకొని అందులో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి, ఇప్పుడు ఎవరైతే సీజీసీ కొంటున్నారో వాళ్ళకి కొంత షేర్ ఇచ్చి, తర్వాత అసలు మీ దగ్గర ఏం తీసుకోకుండా మరో ఫ్యాక్టరీలో మొత్తం మన దగ్గర ఉన్న 50 లక్షల కమ్యూనిటీకి కూడా నేను షేర్, ఫ్రీ షేర్ నేను మీకు రిలీజ్ చేసి, కాయిన్ మీద కాన్సన్ట్రేషన్ పెంచి, నా డబ్బులకి షేర్ కూడా వచ్చింది, నా కాయిన్స్ కూడా అమ్ముకున్నారు అని మీలో ఒక నమ్మకం పెంచడానికి నేను నా తాలూకు ఈ ఆటో కారు తయారైపోయిన వెంటనే, అంటే ఆ కారు తయారైపోయిన వెంటనే మీడియాని పిలిచి అక్కడ ఇది పలానా కంపెనీది అని ప్రపంచం ఐడెంటిటీ చేసేలాగా ఓ పెద్ద బూమ్ అయ్యేటట్టుగాను నేను చేసి మన కాయిన్ ని ఇంకా విలువ పెంచాలని చూస్తున్నాను. అంటే కాయిన్ అప్పుడిద్దారని కాదు సుమా, కాయిన్ కి ఈ బలాన్ని ఇద్దామని. నేను ఇదే బలాన్ని ఏదైనా కంపెనీకి ఇచ్చేసినట్టయితే నా కాళ్ళ దగ్గరకు వచ్చి నా డబ్బులు ఇస్తారు. క్షమించాలి అలాగన్నందుకు, డబ్బులు నెల చూస్తున్నందుకు. అది కాదు. ఏం తింటాను నేను సరిగ్గా తిండే తిన్నాను, ఒంటిపూట తింటున్నాను, ఏమున్నది. ఇప్పుడు నా భుజం కుడి చేతి మీద నాకు ఏదైతే పెరాలసిస్ వచ్చిందో దాన్ని మీతో మాట్లాడుతున్నప్పుడే తెగిపోయింది వేరే కారణం వల్ల. అది బ్లడ్ కారుతుంది, అయినా సరే మనలో తుడుస్తున్నారు చీరలలో వచ్చి.
అయినా సరే నాకు మీరే గుర్తున్నారు. మధ్యలో వినబడి ఉంటది. వినబడింది డాడీ మీకు ఎవరికైనా? బ్లడ్ వస్తుంది చూడండి వినబడింది అని. వినబడింది. Yes, బ్లడ్ Daddy. వస్తుంది కాస్త. ఎస్ ఎస్ ఏది లేకుండా మీతో మాట్లాడుతున్నాను దాంట్లో అది కూడా నేను మర్చిపోయాను. నేను అలా చేసి తీసుకెళ్ళాలని నేను చేస్తున్నాను. నిన్న ఈ ఐడీలు ఇస్తే నేను మీలో కొంతమంది చెప్పాను, అరే డాడీ నేను ముగ్గురికి ఐడీలు ఇస్తాను ఫ్రీగాన 30,000. వాళ్ళు ఏం చెప్తారో కూడా మీకు చెప్పాను. అరే మీ అందరు ఫ్రీగా ఇచ్చారైనా నాకు కూడా ఫ్రీగా ఇచ్చారని అందులో ఎవడో ఒకటి చెప్తాడని చెప్పాను. చెప్పారు లేదో మీకు తెలుసు. నేను ఎవరికి ఫ్రీ ఇవ్వలేదు. మీరు నాకు డబ్బులు కట్టారు. మీరు ఇస్తేనే మీకు ఇచ్చాను. అలా మీకే కాదు మరి కొంతమందికి ఇచ్చాను. కానీ అందులో ముగ్గురికి మాత్రం ఫ్రీగా ఇచ్చాను. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నాకే ఫ్రీగా ఇచ్చేస్తే మొత్తం అందరికి ఫ్రీగా ఇచ్చేస్తారు అనుకున్నారు. నేను చెప్పాను కూడా ఇదే భావం చేస్తారని. అదే జరిగింది. ఇప్పుడు ఇంత లోతుగా ఆలోచించి నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ కోసం నేను ఇంత ఆలోచిస్తుంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇవ్వడవు, ఇంకా ఎన్నాళ్ళు ఇవ్వడవు, ఇది ఇచ్చి మనం లేకపోతే పదండి ముందుకు పదండి అడుగుదాం పదండి అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను దానికి ఆన్సర్ చెప్పండి. నేను చెప్పి అమ్మా ఇది చెప్పి నేను అప్పుడు అడుగుతాను. వాట్ హిందీ వీడు ఇక్కడ ఉన్నాడా లేడా? భీమసేన్ భీమసేన్ గారు హలో ఉన్నావా నువ్వు? డాడీ డాడీ లేదు సిగ్నల్ ప్రాబ్లం కాస్త. కరెక్ట్ గా ఉండే రెండురా. నా డాడీస్ తోటి కరెక్ట్ నేను లింక్ అవుతున్న టైంలో ఇలాంటి మీరు మైనస్ ఇస్తారు నువ్వు ఇప్పుడు బాగా చెప్పు. ओके ओके डैडी ओके ओके చెప్పండి కంటిన్యూ. डैडी जी बता रहे ओके ओके दोस्तों डैडी जी बता रहे अभी हमारा जो कंपनी का प्रॉफिट शेयर है ये कोई भी अभी लेना चाहता है, कुछ पैकेज से मैं दे रहा हूं, जैसे कि अभी जो पैकेज चल रहा है वो पैकेज से कुछ लोगों को मैं शेयर दे रहा हूं। वैसा ही नेक्स्ट हमारा किबो कम्युनिटी जो 50 लाख लोग है उन लोग को भी फ्री में मैं शेयर देने के लिए मैं तैयार हूं। सो इस शेयर देने के लिए मकसद है जैसे कि इस शेयर कभी हमारा जो प्रोडक्ट मैन्युफैक्चर हो जाएगा तब मैं खुद मीडिया को बुलाऊंगी, ये हमारा कंपनी का शेयर है, ये शेयर इतना प्रॉफिट होने वाला है, ये सब मैं उन लोगों को बताऊंगी। तब उसके पहले अभी जस्ट हमारा कॉइन भी लिस्टिंग होने के बाद इतना कॉइन है, इतना बर्न हुआ, इतना लोगों को ये प्रॉफिट मिला है, ये सब सोच के डैडी जी मीडिया को खुद बुला के इसको बहुत हाईलाइट करना चाहता है। इसी के साथ साथ डैडी जी अभी आने वाले दिन में हमारा क्यूसीसी कॉइन का हो ना, डी कॉइन का हो ना, क्यूसी हमारा सीजीसी कॉइन का हो, अच्छा डिमांड लेकर आने के लिए ट्राई कर रहा है। सो हमारा पास जितना भी जो 1,50,000 का डी कॉइन हो ना, अभी जो क्यूसीसी कॉइन हो ना, 1 करोड़ का सीजीसी कॉइन हो, इसका अच्छा डिमांड बढ़ेगा। तो ये सब सोच के डैडी जी आगे बढ़ रहे। सो दोस्तों आप सभी लोग ध्यान से सुनिए, ध्यान से सोचिए, ये शेयर आने वाला दिन में बहुत बड़ा अमाउंट होगा। इससे शेयर्स ऊपर बहुत लोगों का लाइफ बन जाएगा, बहुत लोगों का अच्छा इनकम भी हो जाएगा, लाइफ सेटल हो जाएगा। तो ये सोच के आगे बढ़ रहे डैडी जी। कोट डैडी పూర్తిగా భూమిశాన్ గారు పూర్తిగా వినండి సార్. మీరు విని క్లియర్ గా చెప్పండి. చాలా ఏదో వదిలేశారు మీరు. చెప్పకండి, నేను చెప్పలేని విషయాలు చెప్పకండి. కొంచెం సరైన సిగ్నల్ ఇలాంటప్పుడు కట్ అవ్వకూడదు. మోటివేషన్ కోసం ఈ ₹1,00,00,000 వెళ్తే 2 కోట్లకి వెళ్తే ఇలాంటివి మాట్లాడకూడదు. నేనేం చెప్పానో నా డాడీస్ తోటి నా మనసు కనెక్ట్ అయ్యి చెప్తున్నాను. అవి మాత్రమే చెప్పండి దయించి. థ్యాంక్ యూ. ఓకే డాడీస్, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు సరైన లైన్లో ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చెప్తాను 2 విషయాలు. ఆ రెండింటిని నేను అడిగినప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. అంతవరకు లవ్ సింబల్స్ అయి పంపించకండి. డీ కాయిన్ ని మీకు నచ్చిన డేట్ లో
రేపటి నుంచి మీరు ఏ రోజు అడిగితే ఆ రోజు నేను ఆన్ చేస్తాను, నేను ఇచ్చేస్తాను. మన ఇన్వెన్షన్ ని మన కమ్యూనిటీ కనెక్ట్ చెయ్యను, పై వాళ్ళకి అమ్మేసుకుంటాను. దాంతో నాకు క్యాష్ వస్తుంది, నాకు వేరేలాగా వస్తుంది. ఇప్పుడు మన తాలూకా కాయిన్ కి యూటిలిటీకి ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా, కందిపప్పు అని, శనగపప్పు అని, లేదంటే రేషన్ అని, లేకపోతే మెడిసిన్ అని, అలాంటి ఎన్నో ఉన్నాయి. టీవీలన్నీ, ఫ్రిడ్జ్లన్నీ ఏ ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకుంటూ వెళ్ళి డీకాయిన్ని వీటిని దానికి కనెక్ట్ చేసి నా తాలూకు ఇన్వెన్షన్ ని బయట వాళ్ళకి అమ్మేద్దారు అనుకుంటున్నాను. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఇందులో మీరు కాయిన్ ఇప్పుడు ఇచ్చేయండి డాడీ అని నాకు డేట్ చెప్పేయండి, ఈ ఇన్వెన్షన్ దానికి కనెక్ట్ చేయను. ఇది మీకు ఇష్టం అయితే నేను అడిగినప్పుడు చెప్పండి. ఇది కానీ మీకు నచ్చినట్టయితే నేను అడిగినప్పుడు మీ అభిప్రాయాన్ని, డాడీ ఇప్పుడు మీరు రేపే ఇచ్చేయండి, రేపు నేను రెడీ, డీకాయిన్ ఇచ్చేస్తాను, కానీ నా ఇన్వెన్షన్ కనెక్ట్ చేయను. ఎందుకంటే నా ఇన్వెన్షన్ ఎప్పుడు మీకు ప్రామిస్ చేయలేదు. కాయిన్స్ అమ్మినప్పుడు నేను ఎప్పుడు కనెక్ట్ చేయలేదు మీకు. మధ్యలో సక్సెస్ అయిన తర్వాత మీకు నేను ఆ విషయం చెప్పాను. నేను అయినప్పటికీ మీకంటే నాకు ధనం మరొకటి ఉండదు కాబట్టి నేను దీన్ని కనెక్ట్ చేశాను. డాడీస్ ఏ సింబల్స్ పంపించొద్దు ప్లీజ్, ఏది పంపించొద్దు అది. కాబట్టి నేను ఇన్వెన్షన్ ని నాకు నచ్చిన వాళ్ళు చేసుకుంటాను, నాకు నచ్చినట్టు చేసుకుంటాను. ఆ ఫ్యాక్టరీలో ఎవరు పెడతారో ఆ దగ్గర వాళ్ళతో కలిపి చేసుకుంటాను. మన కమ్యూనిటీకి ఇన్వెన్షన్ సంబంధం ఉండదు. మీరు అడిగినట్టుగా డీకాయిన్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఎందుకు ఇవ్వడు అని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు ఇవ్వనంటే మీరు ఉపయోగపడేలాగా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్న పిచ్చి నా కొడుకుని కాబట్టి ఇవ్వలేదు. అంతేగాని ఆయన పనికొస్తాయని కాదు. నేను ఎన్నో మంచిగా చేసినప్పుడు అవి వికటించాయి, దాన్ని మళ్ళీ సవరించుకుంటూ వెళ్తున్నాను. ఓటు హిందీ డాడీ ఇప్పుడు నేను అడిగినప్పుడు చెప్తారు. ओके डैडी। दोस्तों, डैडी जी बता रहे हैं, जब मैं बताऊंगा तब आंसर दीजिए। अब जैसे दे रहे अब तो पता है, तो जब मैं बताऊंगा तब मैं आंसर दीजिए। ध्यान से सुनिए। आप अभी से, आज दिन से, मगर कभी भी आप डीकॉइन को लिस्टिंग करना चाहते हैं तो आप बता सकते हैं कौन सा डेट में, आज से कौन सा डेट में कब लिस्टिंग करना है। आप जब बताओगे कंपनी तब वो लिस्टिंग करने के लिए तैयार है। बट ये कॉइन को इन्वेंशन कनेक्शन नहीं करेगा डैडी। वो इन्वेंशन को बाहर सेल कर लेंगे, बाहर से बहुत पैसा डैडी को आएगा। ऐसा करने के लिए डैडी जी बता रहे। एक्चुअली डैडी के सोचता ये मेरा लोग है, मेरा डैडी लोग है, तो इन लोगों को देने के लिए डैडी सोच रहा था। चाहिए भी ये हमारा कॉइन को जितना भी हमारे यूटिलिटी पे है ऑलरेडी, ना मेडिसिन पे हो, ना बहुत सारा प्रोजेक्ट आने चाहता है, वैसे ही हमारा मेडिसिन, ना ग्रोसरी, इलेक्ट्रॉनिक्स जो भी है, इस पे जो भी मैं डी कॉइन से यूटिलिटी करना चाहता हूं। बट ये इन्वेंशन को कनेक्शन नहीं करूंगा। मैं कभी भी बताया नहीं ये इन्वेंशन को कनेक्शन करने के लिए। सो जैसा ही आप चाहोगी वैसे मैं डी कॉइन को लिस्टिंग करने के लिए, कभी भी आप जब चाहोगे तब मैं लिस्टिंग करने के लिए तैयार हूं। मैं अभी तक क्यों नहीं लिस्टिंग नहीं कर पाया? बहुत सारे लोग सोच रहे थे अभी तक डैडी जी लिस्टिंग नहीं किया, कब करेगा। एक्चुअली लिस्टिंग अभी तक नहीं करने का एक्चुअली बात है, मगर लिस्टिंग कर लेगा। ये जो डैडी का सोच था इसको कनेक्शन करके ये डीकॉइन को अच्छा डिमांड लेने के लिए जो चाह रहा है, एक पागलपन है। तो वही सोच के अभी तक किया नहीं, मगर आप सोचेगी नहीं, आप बताओगे, कल से कभी भी डीकॉइन लिस्टिंग करने के लिए डैडी जी तैयार है। कोड डैडी। ఓకేనన్నా, థ్యాంక్ యూ. ఇప్పుడు
నేను డాడీస్ నేను ఇప్పుడు మీరు రేపు 23 లేదా 25 తారీఖుని మీరు రెడీగా ఉన్నది అది నేను ఇచ్చేస్తాను. దాంతోపాటు వేరే ఎక్స్చేంజ్లు కూడా 7 నెలల్లోనే ఇస్తాను. ఇన్వెన్షన్తో ఏ సంబంధం ఉండదు. గతంలో నేను మాట ఇచ్చినట్టుగా రకరకాల ప్రోడక్ట్లు తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే అది నాకు పెద్ద కష్టం కాదు. ఎవరికైనా నమ్మించుకుని బోల్డ్ డబ్బులు వస్తాయి, చేసుకుంటాను. అలా చేద్దని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే నువ్వు ఎవడికో అమ్మేసుకోరా, మాకు అదంతా అవసరం లేదు, రేపు కాయిన్ ఇచ్చిరా బాబు అని ఉంటే లవ్ సింబల్స్ పంపించండి, లేకపోతే అస్సలు పంపించొద్దు. ఏది పంపించొద్దు, మళ్ళీ ఏదోదో పంపించొద్దు. కాయిన్ ఎలాగైనా ఇన్వెన్షన్ నువ్వు ఎవడికో అమ్మేసుకోని వారు ఇప్పుడు నాకు పంపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కాయిన్ ఏదైపోయినా పర్లేదు, నువ్వు నాకు అమ్మకానికి ఇచ్చేయు అని అనుకున్న వాళ్ళు పంపిస్తున్నారు. ఇన్వెన్షన్ తో మన కాయిన్ కనెక్ట్ అవ్వదు. డాడీ చూడండి, అది ఇప్పుడు పంపిస్తున్న అందరూ కాయిన్ ని ఇప్పుడే ఇచ్చేయండి, ఎలా పోయినా మాకు సంబంధం లేదని చెప్తున్నారు వీళ్ళు. ఓకే డాడీ, ఓకే. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అంటే అలా ఆపండి. అంటే వీళ్ళెవరికి కాయిన్ తో సంబంధం లేదు, అంటే ఇన్వెన్షన్ తో ఏ సంబంధం లేదు. కాయిన్ ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చినట్టు అమ్మేసుకుంటారు, అది ఎలాగుంటే అలాగుంటది. ఇది ఒకటి. ఏం డాడీస్ మీరు ఎవరైనా మాట్లాడతారా? డాడీ ఇన్వెన్షన్ సంబంధం లేకుండా మాకు కాయం వద్దు డాడీ, ఇప్పుడు కాదు ఈ జన్మకు మాకు వద్దు డాడీ. అగో మరి ఎట్లా బతుకుతున్నాం అట్లా చెప్తున్నారు. డాడీ ఇన్వెన్షన్ తో మా కొంతమంది కాయిన్ ఉందని కాబట్టి డాడీ ఇప్పటి వరకు మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. డాడీ అసలు నాకు ఇన్వెన్షన్ తో కాయిన్ కనెక్షన్ లేకపోతే మాకు ఆ కాయిన్ ఎందుకు డాడీ? నాకు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు వాళ్ళు, అర్థం చేసుకుంటారా? వాళ్ళు డాడీ నాకు డాడీ మంచి 5 అవకాశం మంది ఇస్తున్నారు. ఇస్తున్నారు డాడీ, డాడీ 5 ఒక్క మంది 6 విషయం- మంది ఇస్తున్నారు తెలిసి తెలియక. డాడీ ఒక్క విషయం ఆలోచించండి ఇక్కడ. మీరు ఒక్క విషయం కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ మీటింగ్ స్టార్ట్ చేసింది 7:55కి. వాయిస్ అంటే బాగాలేదు, 7:50 వాయిస్ బాగాలేదు, మీరు ఊగండి, వాయిస్ బాగాలేదు. మీరు ఊగండి. డాడీ ఇప్పుడు సరే, ఇప్పుడు మనకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది డాడీ. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు వరకు డాడీ అందులోకి వెళ్ళొద్దు, డాడీ. ఇంకా వెళ్ళొద్దు. మనం అట్లనే వద్దు మనకు ఇన్వెన్షన్ డాడీ. ప్లీజ్ డాడీ, ఇప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళని మనం అవమానించినట్టు ఉంటది. మీరు మాట్లాడొద్దు, ఇంకా వాళ్ళ గురించి అట్లా డాడీ. వదిలే డాడీ, వదిలే. దానికి మళ్ళీ వాదించడం ఎందుకు? మనం ఏదో మాట్లాడేసుకున్నాం చేసిన దానికి. ఇప్పుడు రెండో విషయం అడుగుతాను, చెప్పండి. రెండో విషయం డాడీ, హిందీ డాడీ. డాడీ చెప్పండి డాడీ. డాడీ డాడీ ఇప్పుడు డాడీ నేనే చెప్పగదా వాళ్ళకి? ఇప్పుడు నేను చెప్తాను డాడీ. క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పు. అంటే మన తాలూకా ఇన్వెన్షన్ కనెక్ట్ చెయ్యము. ఎస్ కాయిన్ ఇప్పుడు ఇచ్చేయండి, మాకు నచ్చినట్టు మేము అమ్మించుకుంటాం అంతే. ఒకసారి ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తే ఎవరికి గొడవ ఉండదు అని అడుగుతున్న వాళ్ళు 5-6 పంపిస్తున్నారు. వాళ్ళే పదే పంపిస్తున్నారు అని నేమ్ చూడండి. అలాంటి ఆలోచన వాళ్ళకి ఉంటే అది మాట్లాడమని. లేకపోతే నేను రెండో విషయం, ఇప్పుడు పంపించకుండా ఉన్నారు కదా వాళ్ళ గురించి నేను మాట్లాడాలా. ओके डैडी। చెప్పే ఇంగ్లీష్. दोस्तों डैडी जी बता रहे आप जब चाहोगे तब जो कॉइन लिस्टिंग करिए। हमको एक जो डैडी जी पूछा था, पूछने के बाद कुछ लोग ऐसा लोग है जूम पे आप देख लीजिए एक बार। हमको कॉइन कुछ भी इन्वेंशन के साथ हम कुछ फर्क नहीं है। हम कॉइन हमको लिस्टिंग कर लीजिए, हम जितना चाहोगे उतना रेट पे हम सेल कर लेंगे। सो डैडी जी ये बता रहा है कि ऐसा मगर कोई सोच रहे तो कॉइन के साथ मैं ये इन्वेंशन को कनेक्शन नहीं करूंगी। अब जब चाहोगे तब मैं लिस्टिंग कर लूंगी। कॉइन जो भी रेट होगा एक्सचेंज पे आप वो देख लीजिए। तो ऐसा कुछ लोग बताने से ऐसा लव सिंबल दे के भेज रहे हैं, वो इन्वेंशन हमको जरूरत नहीं है, हमको कॉइन जल्दी से जल्दी लिस्टिंग करवा दीजिए, हम सेल कर लेंगे।
तो ऐसा कुछ लोग उसमें 4-5 लोग ऐसा बता रहे। तो अभी मगर नेक्स्ट में जो बता रहा हूं वो भी ध्यान से सुनिए। एक तो कॉइन में फर्स्ट जो डैडी ने बताया, कॉइन से मैं इन्वेंशन को कनेक्शन नहीं करूंगी, अब जब चाहोगे तब लिस्टिंग कर लेंगे। इसका आंसर है कि जब चाहो लिस्टिंग कर लीजिए, हमको ये इन्वेंशन के साथ कोई फर्क नहीं है। अभी दूसरा बात बोल रहा है, ध्यान से सुनिए। डैडी जी बताए। को बार डैडी। बार वही 4-5 लोग कर बोल रहे, दूसरा कुछ भी नहीं। यस यस यस। డాడీ మన ఎవరు ముజిర్ డాడీ మీ ఆ, వాయిస్ క్లియర్ గా లేదండి, వద్దండి మాట్లాడొద్దండి. ప్లీజ్ మాట్లాడొద్దు. ఆల్కా ఆల్కా మేడం ఉన్నది, తనేం మాట్లాడుతుందేమో అడగండి. భీమ్స్టన్ డాడీ గారు అలా డాడీ అలా ఒక్కరికి గాని మనం అవకాశం లేదు లేదు, ఇచ్చాం. కరెక్టే. ఒక్కొక్కరిని అడగొద్దు, ఎవరు చెప్పకండి. ఇప్పుడు 500 మంది, ఇప్పుడు కరెక్ట్ డాడీ, ఐ లవ్ యూ 500 మంది ఇప్పుడు మన జూమ్ లో ఉంటే ఒక 5 వాళ్ళే మరీ పంపిస్తున్నారు, అంతేనా? यस లేకపోతే 10 మంది, అంతే కదా? दोस्तों, ఓకే. अभी हमारा कम्युनिटी में अभी ये जूम पे जो 500 मेंबर है, उस पे 5 से 10 मेंबर का अंदर ही वैसे बोल रहे हैं। तो इन्वेंट के साथ हमको जरूरत, इन्वेंट का कोई फर्क नहीं है। हमारा कॉइन जल्दी से लिस्टिंग करवा दीजिए, हम सेल कर लेंगे। ये 5 से 10 आदमी ही बता रहे और कोई भी नहीं बता रहे, बट 500 लोग इधर। अभी जो डैडी बताएंगे ध्यान से सुनिए। कोड डैडी। ఓకే. ఇప్పుడు రెండో వెర్షన్. ఇంక మీరు ఎవరైతే కాయిన్ ఎలా పోయినా పర్లేదన్నారో ఇప్పుడు మీరు పంపించకండి. మళ్ళీ 2 సార్లు పెట్టకండి. ఆ పేర్లన్నీ మనం గుర్తు పెట్టుకున్నాం కదా, పైకి వచ్చిన పేర్లు ఒరిజినల్ పేరు కాకపోవచ్చు, కానీ ఆ పేర్లు గుర్తున్నాయి, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంతమంది 500 మందిలో 495 మంది వద్దు డాడీ మనకి ఇది కనెక్ట్ చేయండి అని అంటున్నారు, అంతే కదా? यस डैडी। అంతే కదా? ఇప్పుడు మన ఇన్వెన్షన్ కనెక్ట్ చేయండి అని ఎంతమంది అంటున్నారో వాళ్ళు పంపించండి. కాయిన్ కి ఇన్వెన్షన్ కనెక్ట్ చేయండి, ఇందులో చెప్పాడు. ఇన్వెన్షన్ కనెక్ట్ చేయండి అనే వాళ్ళు ఎంతమంది చెప్తున్నారో ఇప్పుడు మీరు ఫుల్ గా మీరు ఎవరు ఉన్నారో వాళ్ళు పంపించకండి, మీడియం ఉండకండి. అవును కాదు రెండే ఉండాలి. కాదు ఇన్వెన్షన్ వద్దు అన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పారు, కావాలన్న వాళ్ళు ఇప్పుడు పంపించండి, ఇందులో చెప్పామా? ओके दोस्तों, अभी तक इन्वेंशन हमको जरूरत नहीं है। हमारा कॉइन जल्दी से लिस्टिंग करवा दीजिए, हम जितना चाहिए वो सेल कर लेंगे। अभी डैडी पूछा है, अभी डैडी पूछ रहे हैं, इन्वेंशन को कॉइन को कनेक्शन करने के लिए जो पर्सन चाह रहा है और जितना पर्सन चाह रहा है अभी लव सिंबल भेजिए। फिर मैं बता रहा हूं, हमारा जो डी कॉइन को इन्वेंशन को कनेक्शन कर Recording in progress. మీ అందరికీ ఇన్వెన్షన్ తో కూడిన కిబో కాయిన్ కావాలి, ఇన్వెన్షన్ తో కూడిన సిజిసి కాయిన్ కావాలి, ఇన్వెన్షన్ తో కూడిన క్యూసిసి కాయిన్ కావాలి, అంతే కదా? అంతే డాడీ, అంతే అంతే కదా? మరొకసారి మళ్ళీ మరొకసారి నాకు చెప్పండి, ఇప్పుడు చెప్తాను. ఓకే డాడీస్? ఓకే డాడీ. ఒరిజినల్ గా లవ్ సింబల్స్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ. పేర్లు ఏమి లేకుండానే చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను వినండి. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఓకే, ఆపండి డాడీ, నేను మాట్లాడతాను. ఆపిమన్నా హిందీలో చెప్పు, ఆపమని చెప్పు. अभी जो लव सिंबल भेजा है बहुत अच्छा है डैडी जी, बहुत खुश हो रहे हैं। थोड़ा रोकिए डैडी जी, अभी नेक्स्ट जो बता रहे हैं ध्यान से हम सुनेंगे। ఓకే, ఇప్పుడు మళ్ళీ దీని మీద రకరకాలుగా మాట్లాడకండి. ఒకవేళ ఎవరైనా రకరకాలుగా మాట్లాడితే లవ్ యూ డాడీస్, లవ్ యూ,
లవ్ యూ. మీ అభిమానం, మీ సమ్మతి, మీరు నాకు తెలిపిన అనుమతి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఒకసారి నేను చెప్పింది కూడా వినండి. మళ్ళీ ఎవరైనా తప్పుగా మాట్లాడారు మీకు అనిపిస్తే దాన్ని మీరు వివరంగా చెప్పండి. ఎందుకంటే మనం అనుకున్నట్టుగాను ఇలా ఆలోచించిన వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, ఆయన ఎలా పోతే మాకెందుకు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ కాయిన్ ఎలాగోలా పడిపోతే వీళ్ళందరినీ ఇంకో దగ్గర తీసిపోవచ్చు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉంటారు, ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటారు, ఉండాలి. అంత పెద్ద శ్రీరామ రాజ్యంలో తప్పుగా ఆలోచించిన ఉన్నారు, అంత మహాభారతంలో తప్పుగా ఆలోచించిన ఉన్నారు, వెంకటేశ్వర స్వామి గురించి తప్పుగా ఆలోచించిన ఉన్నారు, యేసు గురించి తప్పుగా ఆలోచించిన ఉన్నారు, అల్లా గురించి తప్పుగా ఆలోచించిన ఉంటారు, ఉండాలి. అలాగే మనకి కూడా ఒక 6 మంది ఉన్నారు. సంతోషం. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. మన డీ కాయిన్ ని ఏ రోజు అంటే 7వ నెలలో ఇస్తానని చెప్పాను. యాజ్ గా 7వ నెలలో ఇచ్చేస్తాను. సిజిసి కాయిన్ ఇప్పుడే ఇస్తానన్ను, ఇప్పుడే ఇస్తాను. 2 చెప్పాను. ఆ రెండింటిని కూడా రేపు మన తాలూకా ఎక్స్చేంజ్ లో దాని డేట్ పెడతాను. అంటే కౌంట్ డౌన్ పెడతాను. ఆ కౌంట్ డౌన్ టైమర్ లోను నానా టైమర్ టైమర్ నేను టైమర్ పెడతాను. ఆ టైమరు ఏ రోజైనా 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఏ రోజైనా 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ 2 కాయిన్స్ కూడా మనం ఈ నెలలోని ఒకటి, నెక్స్ట్ మంత్ ఒకటి, 2 కాయిన్స్ నెక్స్ట్ మంత్ డీ కాయిన్ ఇంతకుముందు మనం ఎప్పుడే ఎలాగే చెప్పామో అలాగే నెక్స్ట్ మంత్ డీ కాయిన్ ఇచ్చేస్తాను. సిజిసి ఇప్పుడు ఇస్తానని చెప్పాను, 18కి ఇస్తాను నన్ను. కానీ దాంట్లో కొన్ని మార్పులు తెచ్చాను కాబట్టి అది ఈ నెలలోనే ఇచ్చేస్తాను. ఇది చెప్పి డాడీ తర్వాత నేను మాట్లాడతాను. వాళ్ళకి ఓకే తెలియాలి. ఓకే दोस्तों अभी డాడీ जो ఒక చిన్న విషయం మన चलिए ఇన్వెన్షన్ ని నా ఫ్యామిలీ అయిన మీకు నేను చెప్పినట్టుగానే మన ఇన్వెన్షన్ తో కలిపినటువంటి ట్రేడింగ్, మన ఇన్వెన్షన్ ఆ ట్రేడింగ్ లో వచ్చిన కాయిన్స్ తోటి మనం యూటిలిటీ ఇంకా అనేక రకం ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడితే ముందుగా దాని గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళ సంఖ్య తక్కువ మంది ఉన్నప్పటికీ చెడు కంటే మంచి స్లోగా వెళ్తుంది, చెడు వేగంగా వెళ్తుంది. కాబట్టి దాన్ని నేను ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడటం లేదు. కాబట్టి ఆయన నేను చెప్పేస్తాను, లవ్ యూ డాడీస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎందుకంటే మైక్ ఉన్నది కదా అని చెప్పేసి మనం ఓ నలుగురు మాట్లాడిస్తే వాటిని నమ్మొద్దు. మీరు మాట్లాడండి, ఎవరితో తగువాడొద్దు. మీరు వివరంగా చెప్పండి, ఎవరితో విభేదించొద్దు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీకు నచ్చలేనప్పుడు ఆ కమ్యూనిటీల నుంచి కానీ వాటిలోంచి కానీ బయటకు వచ్చేయండి, సరిపోతుంది అంతే. ఇంకేం అవసరం లేదు. అలా అమ్మేసుకుంటారు కదా ఖచ్చితంగా మీరు. రేపు మనం కాయిన్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ అమ్మేసుకుంటారు. ఇప్పుడు ఎవడైతే 6 మంది వచ్చారో వాళ్ళందరూ కూడా అమ్మేసుకుంటారు. కొనుక్కోండి, అలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి కొనేసుకోండి. ఎందుకంటే మెల్లిమెల్లిగా కుమ్మేద్దాం. అద్దరు కూడా ఇస్తాను కాయిన్ ని. మొన్న సిజిసి కాయిన్ లో ఏం పొరపాటు చేశానో నేను అక్షరాల ప్రతి ప్రాబ్లం ని నేను నోటీస్ చేశాను. ఇంక మళ్ళీ అది రాకుండా ప్రతి కాయిన్ ని కూడా బలోపేతం చేసి మీ చేతికి అమృతంలాగా అందిస్తాను. వాట్ హిందీ. थैंक यू डैडी। दोस्तों डैडी जी बता रहे हैं अभी जो जूम पे एक 5-6 आदमी इसको कोई गलत समझ के मैसेज दे रहे थे, बट ज्यादा से ज्यादा लोग हमारा डी कॉइन को ना सीजीसी कॉइन को कोई भी हमारा कॉइन को इन्वेंट के साथ कनेक्शन कीजिए, जैसे कि आने वाले दिन में बहुत इसका डिमांड बढ़ेगा। सो इसी के लिए डैडी जी बता रहे। सो रॉन्ग पर्सन भी रहना चाहिए हमारा तरफ से, कोई जैसे कि एग्निस्ट वाले भी चाहिए। जैसे कि आप महाभारतम पे कुछ एग्निस्ट वाले लोग रहेंगे, यीशु प्रभु के लिए एग्निस्ट बताने वाले लोग हैं, श्री राम के लिए एग्निस्ट बताने वाले लोग हैं, वेंकटेश्वर के लिए एग्निस्ट बताने वाले लोग हैं, ऐसा बहुत सारा भगवान को भी एग्निस्ट बताने वाले लोग बहुत है। तो ऐसा लोग रहना ही चाहिए। तो ऐसा रहने से ही हम और स्ट्रांग रहेंगे। सो दोस्तों डैडी जी बता रहे
हमारा जो सीजीसी कॉइन को इस मंथ में मैं बताया था, इस मंथ में मैं लिस्टिंग कर लूंगी। वैसा ही डी कॉइन को नेक्स्ट मंथ में लिस्टिंग कर लूंगी। ये दोनों कॉइन को मैं एक टाइमर लगवा लूंगी। वो टाइमर भी 3 बजे के बाद आप शो कर सकते हैं। वो टाइमर पे आप देख सकता है कि इतना घंटे, इतना मिनट, इतना दिन वो रहेगा। वही दिन हिसाब से वो लिस्टिंग हो जाएगा। तो ये टाइमर लगाने से सबको पता चलेगा कि सटीक ऐसा दिन पे हमारा कॉइन लिस्टिंग हो रहा है। तो दोस्तों इसी के साथ साथ डैडी जी और एक भी बताना चाहता है, आने वाला दिन में हमारा जो कॉइन को कनेक्ट करके, जैसे कि ये इन्वेंशन है, ये कॉइन जो ट्रेडिंग पे जाएगा, इसका बहुत डिमांड के साथ आने वाला दिन में इसको बहुत यूटिलिटी पे लेने के साथ भी और भी इसको अच्छा करना चाहता हूं। ये बात अभी मैं इस पे जूम पे नहीं बताऊंगा, क्यों, इसका थोड़ा सीक्रेट रखना चाहता हूं। ये डी कॉइन ना क्यूसीसी कॉइन ना सीजीसी कॉइन के साथ जो कनेक्ट इन्वेंशन ट्रेडिंग कॉइन है, आने वाला दिन में इसको बहुत अच्छा फ्यूचर है। वो नेक्स्ट जून पे मैं बताऊंगा कभी ना कभी, बट इसको मैं अभी नहीं बताना चाहता हूं। जो भी मैं अभी बता रहा हूं, इनको गलत लेके बहुत लोग सोच रहे हैं और गलत इसको सोच के बहुत जगह पे फैल रहा है। तो ऐसे कभी नहीं होना चाहिए। जैसे कि अभी रिसेंटली सीजीसी कॉइन में एक गलत में किया था, उसको मैं क्लारिफाई డాడీ करने के డాడీ लिए। డాడీ డాడీ हाँ डैडी సిజిసి కాయిన్ లో జరిగిన సమస్యలు కాదు, క్యూసిసి లో జరిగిన, నేను కొద్దిగా ఈ స్పీచ్ లో అది వెనక ముందు అయినట్టున్నది. यस मैं సిజిసి सीजीसी కాయిన్ कॉइन। కాదు, క్యూసిసి లో జరిగిన పొరపాట్లని हाँ గమనించాను. దాన్ని ఎలా సరిదిద్దుతానో మీరే చూస్తారు. ఓటు ఉంది. ओके ओके। अभी रिसेंटली एक क्यूसीसी कॉइन पे एक गलत हुआ था। जैसे कि डैडी जी एक सोचा था, बट वहां एक सोच हुआ है। तो ये जो गलत को कैसे रेक्टिफाई करने के लिए, ये कॉइन को और अच्छा पोजीशन लेने के लिए डैडी जी बहुत कोशिश कर रहे हैं, करेगा भी, वो आएगा भी। सो ऐसा कोई भी कॉइन के पास ऐसा गलत नहीं होना चाहिए। आगे ही डैडी जी बहुत केयर ले रहे हैं। कोड डैडी। ఓకేనన్నా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సిజిసి కాయిన్, క్రిప్టో గోల్డ్ కాయిన్ ఈ నెలలోనే ఇస్తున్నాను. అది రేపు దాంట్లో టైమర్ ఆన్ అవుతుంది. డి కాయిన్ వచ్చే నెలలో ఇస్తున్నాను, దాని టైమర్ కూడా ఆన్ అవుతుంది. అయితే ఇప్పుడు సిజిసి కాయిన్స్ మీరు కొనుక్కొని అవి పట్టుకెళ్ళి ఎక్స్చేంజ్ లో మీరు అమ్ముకోవచ్చు. అయితే దానికి ఒక మంచి ఒక విషయం చెప్తాను, అది వినండి. ఐఎస్డిటి తోటి మీరు స్వాప్ చేసుకుంటున్నారు. ఐఎస్డిటి తోటి ఇప్పుడు క్యూసిసి కొంటున్నారు. ఆ క్యూసిసి కొనుక్కోవడం ఐఎస్డిటితో కొనుక్కోవడం ఆపుతున్నాను. ఇక మనకు అన్ని యుఎస్డిటి తోటి నడుస్తాయి. అయితే ఐఎస్డిటి తోటి క్యూసిసి కాయిన్స్ 30 కాయిన్స్ కానీ 60 కాయిన్స్ కానీ 100 కాయిన్స్ కానీ కొనుక్కున్నప్పుడు ఐఎస్డిటిని కూడా కొంత తీసుకుంటున్నాను భారీ స్థాయిలోనే. ఐఎస్డిటితో కూడా మీరు 30 కాయిన్స్, 60 కాయిన్స్, 100 కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఎక్స్చేంజ్ లో నుంచి ఐఎస్డిటిని మన కీబోర్డ్లోకి తెచ్చుకోవచ్చు. మీకు నచ్చితే దాన్ని అంగీకారం తెలియజేయండి. ఐఎస్డిటితో కూడా కొనుక్కుంటే బాగున్ను, దానికి ఇస్తే బాగున్ను, నేను సిజిసి కాయిన్స్ నేను కొనుక్కుందును అని చూస్తున్నారు కదా, వాళ్ళకి, లేదా అమ్మేసుకుంటాను, ఇప్పుడే మంచి టైము, అవి అమ్మేసుకోండి. 100 రూపాయలకే నేను తీసుకుంటున్నాను. ఐఎస్డిటి కూడా 100 రూపాయలకే తీసుకుంటున్నాను. ఇందులోను ఆ 3 ప్లాన్లోను పెట్టుకోవచ్చు. ఆ మూడింట్లోనూ మీరు చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, ఆ 3 ప్లాన్లో వచ్చినందుకు ప్లాన్ 130 కాయిన్స్ తీసుకున్న దాంట్లో నుంచి 1 షేరు మీకు గిఫ్ట్ గా వస్తుంది. నెక్స్ట్ ప్లాన్ 60 కాయిన్స్ కొనుక్కుంటే 2 షేర్లు మీకు గిఫ్ట్ గా వస్తున్నాను. నో, 1 పైసా తీసుకోను. 100 కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళకి 3 షేర్లు గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఈ మూడింటిని కూడా ఐఎస్డిటి కూడా కొనుక్కోవచ్చు. ఎంత కొనుక్కోవచ్చు, ఎలా కొనుక్కోవచ్చో రేపు నేను చెప్తాను మీకు. అవన్నీ రేపు చెప్పేస్తాను. కాబట్టి మీ దగ్గర ఐఎస్డిటి ఉంటే ఇంక ఉంచుకోకండి, దాన్ని పట్టుకొని కూర్చోకండి, ఇంకా క్లోజ్ చేసేద్దాం దాన్ని. చక్కగా కంపెనీ నడుపుదాం.
మన కాయిన్స్ మూడింటిని అద్భుతంగా ప్రపంచానికి నేను పరిచయం చేస్తాను. మీకు నేను ముందు చెప్పినట్టుగా మీకు ఒక మంచి బహుమతిని నేను ఇస్తున్నాను. నా పిల్లలకి ఇస్తున్నాను నేను. ఓటు హిందీ నచ్చితే వాళ్ళ అంగీకారం కూడా చెప్పమను. ओके दोस्तों, अभी जितना भी हमारे पास ISDT है, जितना भी वो ISDT से अभी तक QCC कॉइन परचेज कर रहा था, वैसा ही ISDT स्वैप करने से D कॉइन आ रहा था। अभी से वो QCC कॉइन हो ना D कॉइन जो भी हो, परचेज से ना सेल करने से USDT से ही होगा। सो अभी से जितना भी ISDT बैलेंस है, इसी को CGC कॉइन में अभी जो पैकेज चल रहा है, वो पैकेज से बहुत से ज्यादा ISDT लेना चाहता है। मतलब आपके पास कोई ISDT है तो CGC कॉइन को भी परचेज कर पाओगे। अभी जो पैकेज है 30,000 का पैकेज है, उस पे 1 शेयर मिलेगा। 60,000 का पैकेज है 2 शेयर मिलेगा। 1 लाख का पैकेज है 3 शेयर मिलेगा। ये तीनों पैकेज पे आप ISDT से परचेज कर सकता है कुछ परसेंटेज से। सो वो कितना परसेंटेज से आप कंपनी रिसीव कर रहा है वो नेक्स्ट डैडी जी आपको बताएंगे। कैसे ISDT से परचेज करना है, कितना परसेंट लेना है, वो डैडी जी नेक्स्ट बताएंगे। सो आपके पास कोई भी ISDT है, जल्दी से जल्दी वो खत्म कीजिए। कोई भी ISDT सेल करना चाहता है, ज्यादा से ज्यादा रेट पे सेल कीजिए। डैडी जी वो ISDT को 100 रुपए हिसाब से ले रहा है। 100 रुपीज से ले रहा है एक ISDT, जैसे कि CGC कॉइन परचेज करने के लिए। सो डैडी जी सोच रहे आने वाला दिन में मेरा जो बच्चे लोग हैं, मेरा जो भूवर्धन जैसे बच्चे लोग हैं, इनका एक अच्छा पोजीशन लेके जाना है, अच्छा इनकम देना है, आपका लाइफ बन जाएगा। आपका लाइफ सेटल करने के लिए डैडी जी बहुत बेहतरीन प्लान आने वाले दिन में लेकर है। सो दोस्तों वेटिंग कीजिए। अभी भी डैडी जी बोल रहे हैं आपके पास कोई ISDT है जल्दी से खत्म कीजिए। मैं जो भी बताया हूं आपको अच्छा लगा तो मेरे को लव सिंबल से बता सकता है। कोड डैडी। ఓకే డాడీస్, ఓకే, థ్యాంక్ యూ. హిందీ డాడీస్ కూడా నాకు మంచి ప్రేమని అందిస్తున్నారు. హిందీ డాడీస్, ఆల్ హిందీ డాడీస్ కి లవ్ యూ. అయితే మీకు ఒక్క ISDT ఉన్నా సరే వాడేసుకుండా ఇస్తున్నాను. సింగిల్ ISDT డాడీస్, మైక్ ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చు. సింగిల్ ISDT ఉన్నా సరే, అంటే సింగిల్ ISDT ఉన్నా కూడా CGC కొనుక్కునే ఎలా వాడుకోవాలని రేపు చెప్తాను నేను. అంటే మీ దగ్గర ఒక్కటి ఉంచుకోకుండా అమ్మేయండి. మన కాయిన్ భవిష్యత్తు నేను చూపిస్తాను. ఎందుకంటే మిస్టేక్ జరిగింది, అది మళ్ళీ చేయకూడదని చూస్తున్నాను. అలాగే అమ్మలేదు అంటే ఖచ్చితంగా మన కాయిన్ తాలూకా ఎదుగుదలను ఒప్పుకోలేదు అని అర్థం. ISDTని ఇంత అవకాశం ఇచ్చినప్పుడు కూడా వాడుకోలేదు అంటే ఒప్పుకోలేదని అర్థం. వాళ్ళకి CGC కాయిన్ వద్దనుకోండి, CGC కాయిన్ కొనుక్కున్న వాళ్ళకి అమ్మేయండి. మంచిదే కదా, డబ్బు అయిపోతుంది కదా వాళ్ళకి. నాకు CGC కాయిన్ కొనుక్కోవడం ఇష్టం లేదు, కొనుక్కున్న వాళ్ళకి అమ్మేసుకోండి. ఇష్టం ఉన్నది దాంతో కొనుక్కోండి. ఒక్క కాయిన్ ఉన్నా వాడుకునే విధానం రేపు చెప్తాను. అద్భుతంగా ముందుకు వెళ్దాం. మన తాలూకా ఫ్యాక్టరీ ఓపెనింగ్ ప్రపంచాన్ని తెలిసేలా చేసుకుందాం. అలాగే మన తాలూకా కారు, బండి, వాటి తాలూకా మైలేజ్ విషయం, మనం ఇంత మైలేజ్ ఇస్తాన్న విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి సరైన వేదిక, ఏదైనా హోటల్లోను కానీ ఎక్కడన్నీ చూద్దాం, వేదిక పెట్టి అన్ని రకాల మీడియా వాళ్ళని పిలిచి దాన్ని పరిచయం చేస్తాను. మన కాయిన్ ఎందుకు ప్రపంచం మొత్తం వెళ్దో చూద్దాం. ఓకే డాడీస్? ఓకే, థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. డాడీస్ కూడా మాట్లాడుతున్నారు. డాడీస్ కూడా మాట్లాడితే మీరు నాకు అనుమతి ఇచ్చినట్టే. మన బండిని, మన ఆటోని లేదా మన కారుని ప్రపంచానికి పరిచయం నేను మీడియాతో చేస్తాను. మీడియా ముందు పెట్టి చేస్తాను. చెప్పి నానా ఎక్సలెంట్ ప్రాజెక్ట్
థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. వ్యాంగ్ ఎందుకు చెప్పి మనం ओके डैडी। మంచి दोस्तों విషయం आपके చెప్పేసి క్లోజ్ पास చేస్తాం. एक भी आईएसडीटी है तो మంచి एक జోష్ గా आई చెప్పండి. को कैसे यूज करना है नेक्स्ट डैडी जी बताएंगे। एक आईएसडीटी भी आपके पास नहीं रहना चाहिए, वही आईएसडीटी से आप कैसे यूज करोगी नेक्स्ट आपको डैडी जी बताने वाले हैं। इसी के साथ साथ हमारे पास जो कार का फैक्ट्री है, ये फैक्ट्री को आगे बढ़ाने के लिए नेक्स्ट हमारा जो 500 किलोमीटर का इलेक्ट्रिकल व्हीकल है, 400 किलोमीटर का 500 किलोमीटर का ऑटो है, 400 किलोमीटर का जो इलेक्ट्रिकल व्हीकल है, जैसे 10,000 किलोमीटर का कार है, ये सब इतना माइलेज का जो हमारा है, ये माइलेज सब हम एक मीडिया बुला के, जितना मीडिया होगे सब मीडिया बुला के एक अच्छा जगह, कोई होटल ना कोई जगह पे एक मीटिंग करवा के मीडिया बुला के पूरा इंडियन लेवल इंटरनेशनल लेवल पे लेने के लिए कंपनी बहुत कोशिश कर रहा है। देख लेंगे हमारा कॉइन कैसे आगे नहीं बढ़ेगा। सो डैडी का सोच पूरा अलग है, कंपनी का सोच रहा है कि हमारे पास जो कॉइन है उसका जैसा डिमांड एंड सप्लाई बढ़ेगा, सब लोग का अच्छा इनकम कैसे लेंगे, वही सोच के डैडी जी मीडिया बुला के हमारा ये किलोमीटर जितना भी ज्यादा से ज्यादा किलोमीटर है इसको बहुत हाईलाइट करना चाहता है। सो दोस्तों डैडी जी का सोच बहुत अच्छा है, हमारा कॉइन बहुत डिमांड एंड सप्लाई बढ़ेगा। ओ डैडी। ఓకే డాడీస్, రేపు మనం దాన్ని ఎలా వాడదాం ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇక మీదట ఎవరైనా సరే మనకి అంటే మనం అనుకునే నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడితే ఆ గ్రూపులోకి వెళ్ళకండి. వెళ్తే మన కాయిన్కి విరుద్ధం, అంతే. వాళ్ళు మనం కేటాయించినట్టే. వాళ్ళ ఆ గ్రూపులో ఉండకండి. ఎందుకంటే నీ మంచి కోసం చెప్పేది మీరు విన్నా పర్లేదు, మిమ్మల్ని అయోమయంలోకి, మిమ్మల్ని అసలు ఏం చేయాలో అర్థం కాకుండా తీసిపోయేలా తీసుకెళ్తున్నాడు. వినకండి, ఆపేయండి. మనం ఇన్వెన్షన్ గురించి చెప్పండి గట్టిగాను. మన ఇన్వెన్షన్ ఏంటో చెప్పండి, తీసుకురమ్మండి. మాటలు చెప్పిన వాళ్ళు ఎవరో వద్దు, రండి దాన్ని తీసిరండి, ఇంకో బండి తీసిరండి, నేను బండి ఇస్తాను అని చెప్పండి. తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, ఒడిశాలో కూడా బళ్ళు ఉన్నాయి మనకి, అలాగే కర్ణాటకలో కూడా ఉన్నది, అలాగే వేరే ముంబైలో కూడా ఉన్నది, అదే మహారాష్ట్రలో కూడా ఉన్నాయి మన బళ్ళు. అక్కడ తోలమానండి, పోటీ రమ్మానండి. ఎందుకంటే మన ఇన్వెన్షన్ గొప్పతనం అది. భవిష్యత్తులో మన ఇన్వెన్షన్ మీ ఊహకు కూడా అందదు, అంత గొప్పగా చేస్తాను. కాయిన్స్ ని అమ్మకుండా ఉంచుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైనా సరే కాయిన్స్ తక్కువ రేటుకి అమ్మితే నేను గుర్తించగలను, అలా గుర్తించి వాళ్ళకి నేను మన కంపెనీ నుంచి వచ్చే నెక్స్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫ్రీ షేర్స్ ఇవ్వను. వాళ్ళేమన్నా ఫ్రీ షేర్స్ ఇవ్వను, ఎందుకంటే వాళ్ళ నిర్ణయం మిగతా కమ్యూనిటీకి నష్టం. ఎప్పుడు నేను తీసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నాను. ఓకే డాడీస్, తక్కువ కమ్మేసుకోవడం ఎందుకు? ఎస్ డాడీ, అవును డాడీ. ఓకే డాడీ, రైట్ తక్కువ ఎందుకు అమ్మేసుకోవాలి? అమ్మకపోతే ఉంచండి, కొంటారు, మన యూటిలిటీలో వాడుదాం. మీకు బోల్డ్ అండ్ ప్రొడక్ట్లు తీసుకొస్తాను, మీకు ఎందుకు నేను ఉన్నాను, నేను చేస్తాను. తక్కువగా అమ్మకండి. తక్కువగా అమ్మేస్తే 1,50,000 కాయిన్స్ ఒక నెలలో ఊదేస్తాను. మరి నాకు నేను ఫ్రీ అయిపోతాను, మీ దగ్గర కాయిన్స్ అన్ని పోతాయి. కానీ నాకు ఇది ఇష్టం లేదు, ఎందుకంటే మీరు 10 రూపాయలు తినాలి, మీరు మంచి డబ్బు సంపాదించాలి, మీరు ఇన్నాళ్ళు ఎదురు చూసిన మీ కళ్ళకి ఆనందం కలగాలి. అందుకోసం ఎంతైనా కష్టపడతాను, ఇంకా కష్టపడతాను. వాట్ హిందీ, జై హింద్ డాడీస్, జై లవ్ యూ డాడీ, లవ్ యూ డాడీ, లవ్ యూ నాన్న, లవ్ యూ. ఆడ హిందీలో చెప్పిన సేపు నేను వింటూనే ఉంటాను. వెళ్ళిపోరు, హిందీలో చెప్పిన సేపు వింటాను. दोस्तों डैडी जी बता रहे अभी से कोई भी कंपनी की तरफ से गलत बोल रहा है तो आप वहां मत सुनिए। ऐसा कुछ ग्रुप है, वो ग्रुप में अगर आप जा रहे हैं, क्यों जा रहे हैं? उन लोग ठीक से नहीं कर पा रहे, वो गलत बात करने उन्हीं का काम है। जैसे कि उन लोग जो भी बता रहे हैं, आप आगे नहीं बढ़ पा रहे हैं ना पीछे नहीं बढ़ पा रहे, आप एक पागलपन से कंफ्यूज में रह रहे। सो ऐसा कोई भी ग्रुप है कंपनी का तरफ से नेगेटिव बात कर रहे हैं, वो ग्रुप पे मत जाइए, उसी का बात मत सुनिए।
हमारा सोच है। जैसे कि हमारा जो भी इन्वेंशन को आगे लेके जाने के लिए वही बताइए, उनको डायरेक्ट बताइए। जो भी बताना चाहते हैं, आपके सामने कोई भी नेगेटिव पर्सन बता रहे हैं तो उनको हमारे इन्वेंशन के बारे में बताइए। हमारे इन्वेंशन से जो भी गाड़ी है ऑलमोस्ट उड़ीसा पे है, आंध्रा पे है, तेलंगाना पे है, कर्नाटका पे है, महाराष्ट्र पे है, मुंबई पे गाड़ी है। सो उन लोग को जाइए, उनको चैलेंज करने के लिए बताइए। हमारा पास जो इन्वेंशन गाड़ी है, आइए हमारे साथ गाड़ी हम चला के दिखाएंगे। आपका ज्यादा माइलेज आएगा ना, हमारा ज्यादा माइलेज आएगा। सो चैलेंज से बात कीजिए, क्योंकि हमारे पास ऐसा इन्वेंशन है, हम कुछ डरना नहीं है। सो दोस्तों, हमारा इन्वेंशन को आगे लेके जाने के लिए डैडी जी बहुत कोशिश कर रहे हैं। डैडी जी का सोच है ये इन्वेंशन से तो कनेक्ट करके जितना में ये सब लोग हमारा किबो की तरफ से जो मेंबर्स है, इनको अच्छा इनकम कैसे आएगा, अच्छा पैसा कैसे लेंगे, यही सोच रहे हैं। इसी के साथ साथ एक्सचेंज पे कोई भी कम रेट पे कॉइन मत सेल कीजिए। कोई भी मगर कम रेट से सेल किया, उसको नेक्स्ट प्रोजेक्ट का शेयर नहीं मिलेगा। ये बहुत इंपॉर्टेंट है, ध्यान से सुनिए। फिर मैं बता रहा हूं, कोई भी पर्सन एक्सचेंज पे मगर कम रेट पे कॉइन सेल कर रहा है, उसी का नाम निकाल के पता चल जाएगा। कंपनी को एडमिन पे देखने से कौन वो सेल कर रहा है वो पूरा पता, उसका डाटा पूरा आ जाएगा। उसी को नेक्स्ट प्रोजेक्ट में शेयर नहीं मिलेगा। तो कोई भी ऐसा कम रेट में सेल कर रहा है तो आप परचेज करवा दीजिए, क्योंकि हमारा कॉइन इन्वेंशन से कनेक्शन है। आने वाले दिन में इसको बहुत डिमांड सप्लाई बढ़ेगा। सो कोई भी कम रेट पे मत बेचिए। डैडी जी बार बार बता रहे, कोई भी मगर कम रेट पे बेच लीजिए, उसका ही नुकसान होगा। क्योंकि हमारा कंपनी को, हमारा कॉइन को आगे लेके आने के लिए मैं जितना भी कोशिश करूंगा, नहीं छोड़ूंगा। उसको जैसे आगे नहीं बढ़ेगा, जितना डिमांड सप्लाई क्यों नहीं बढ़ेगा, वो मैं देखने के लिए तैयार हूं। तो दोस्तों, नेक्स्ट जो बताएंगे, जो हमारा सीजीसी कॉइन कैसे हम इसको कैसे यूटिलिट करेंगे, जो आईएसडीटी से सीजीसी कॉइन को कैसे परचेस करना है, नेक्स्ट मीटिंग में डैडी जी बताएंगे। तो डैडी जी इतना ही बताए कि डैडी जी जय हिंद बोल के गया है, तो इस पे सभी को ये मैसेज पहुंचने के लिए ट्राई कीजिए। थैंक यू वेरी मच। अभी तक भीमसेन सर, अभी तक 500 लोग अभी तक 2 आवर्स मीटिंग में ऐसा ही थे एकदम। यस, ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భీమ్సేన్ సార్ డాడీ, 2 అవర్స్ థ్యాంక్ వరకు యూ, చాలా సహకరించారు మీరు. డాడీ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ లవ్ యూ. యూ జై డాడీ. హింద్ థ్యాంక్ డాడీ, యూ. थैंक यू జై डैडी, హింద్. రేపు थैंक यू, लव यू కలుద్దాం, डैडी। రేపు మళ్ళీ జూమ్ లోనే కలుద్దాం. జై హింద్. जय భీమ్సేన్ हिंद, గారు, जय हिंद, जय हिंद. జై హింద్. दोस्तों कल को భీమ్సేన్ फिर గారు, కమ్యూనిటీ कल తరఫున फिर అందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుగు నుంచి డాడీ చెప్పిన హిందీలో మంచి ట్రాన్స్లేట్ చేశారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. थैंक यू सर, थैंक यू థ్యాంక్ యూ సార్. భీమ్సేన్ సార్ థ్యాంక్ యూ. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. थैंक